చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసుమర్రు ఓగిరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం నిత్య పూజ కార్యక్రమాలతో విరాజిల్లుతోంది. అందులో భాగంగా దేవాలయం గోవుల కోసం నూతనంగా గోశాలను ఆధునికంగా నిర్మిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. గోశాల నిర్మాణానికి దాతలు సహకరించాలి అని ఆయన కోరారు. శుక్రవారం దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో కనుమర్లపూడి ప్రసాద్, మోనిక దంపతులు వారి చిన్నారుల జన్మదిన సందర్భంగా స్వామివారికి రజత సప్తాహారతులు సమర్పించారు. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఆవరణలో పునర్నిర్మించబడుతున్నటువంటి గోశాల గోసంతానం పెరగడం వలన స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిర్మించబడుతున్నటువంటి గోశాల మనసున్న దాతలు సహకరించి గోశాల అభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. देवताभ्यो नमः आनंदमंगलकर्पूर नीराजनं दर्शयामि। नमः स्वामिये शरणमय्यप्प सुतने शरणमय्यप्प बांधवने शरणमय्यप्प रक्षकने शरणमय्यप्प अखिलांडकोटि ब्रह्मांड नायकने शरणमय्यप्प दान प्रभुवे शरणमय्यप्प अय्यप्पने। స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు, చిలకలూరిపేట. గత 2 దశాబ్దాలుగా స్వామివారి సేవలో పునీతమవుతూ ఉన్నాము. నేను, నా మిత్ర బృందం, నా కుటుంబ సభ్యులు అందరం కూడా స్వామివారి సేవలో ఉన్నాము. ఈ 2 దశాబ్దాల్లో దేవాలయం సంకల్ప సిద్ధి గల దేవాలయం అయ్యప్ప స్వామి దేవస్థానం పేరుగాంచింది. మన దేవాలయం 7 దేవాలయం సమాహారంగా వెలుతూ కరోనా సమయంలో శబరిమలలో దర్శనం కాని వారికి అనేక రకాలుగా అక్కడ ప్రయత్నించి దర్శనం కాక ఒత్తిడికి తట్టుకోలేని అనేక మంది భక్తులు మన దేవాలయానికి విచ్చేసి ఏకాశిలానితమైన 18 మెట్లను అధిరోహించి స్వామివారికి తమ యొక్క మొక్కుబడి చెల్లించుకున్నారు. కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చారు, అలాగే ఒరిస్సా నుంచి అట్లా కూడా మన దేవాలయానికి వచ్చారు. ఇలా ఆ శేష భక్తజన కోటికి కామధేనువే కల్పతరువై వెలుస్తున్న మా దేవాలయంలో గత కాలం నుంచి కూడా గో సంపద వృద్ధి చెందుతూ ఉంది. గోవు అంటే సకల దేవతల నిలయం. అలా గోమాతని గనక ముమ్మారు ప్రదక్షిణ చేస్తే 14 భవనాలని కూడా చుట్టూ వచ్చిన పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్పుకున్నారు. అలా మన దేవాలయంలో గోవుల్ని సాగుతూ ఉన్నాం. ఆ భాగ్యం అయ్యప్ప స్వామి మనకి ఇచ్చాడు. అటువంటి మన దేవాలయంలో గోశాలను పాతది, అంతకు ముందున్నటువంటి గోశాల ఒక చిన్నది, కేవలం రెల్లుగడ్డి గప్పుతో కట్టిన దేవాలయం అది, గోశాలది. దాన్ని ఇప్పుడు విస్తీర్ణంగా చక్కగా ఒక 20-25 గోవులు కూడా పోషించే విధంగా ఒక గోశాల నిర్మించాము. కనుక ఈ యొక్క గోశాల విశాలమైన ప్రాంగణంతో చక్కగా ఉంది. చక్కగా ఆవులకు గాలి, వెలుతురు, వసతి అన్నీ ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతలు అవసరమై ఉన్నారు.
కనుక గోసేవలో తరించాలన్న దాతలందరూ కూడా మన గోశాలకు విరాళం ఇచ్చి ఆ యొక్క గోశాల అభివృద్ధికి గోవుల ఎదుగుదలకు సహకరించవలసిందిగా కోరుతూ శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్.